అత్యున్నత మాకు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఉదయకాల సమయంలో మన ప్రభు అయిన యేసు క్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికి కూడా శుభములు తెలియజేస్తున్నాను. ఎలాగున్నారు? బాగున్నారు కదండి? క్షేమంగా మన ప్రభువు ఇంటికాల సమయం అంతా కూడా మనల్ని కాచి కాపాడి మనకి ఈ దినమును బహుమానంగా ఇచ్చున్నాడు. ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో మనం వాగ్దానాల కోసం ఎదురు చూస్తున్నాం కదా. పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో నుంచి 5వ అధ్యాయము 15వ వచనం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకొనుడి. ప్రైజ్ ది లార్డ్. చూడండి, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకునేవాళ్ళని జాగ్రత్తగా మీరు నడుచుకోవాలని చూసుకునుడి అని చెప్తుంది దేవుని లేఖనాలు. ఈ లోకం అనేటువంటి సముద్రంలో మనం జీవిస్తున్నాం కాబట్టి ఇది లోకము. మనము చూడండి, ఈ చెడ్డ దినాలలో మనం ఉన్నాం, చెడ్డ లోకంలో మనం ఉన్నాం కాబట్టి మనము చూడండి అజ్ఞానులే కాకుండా జ్ఞానులే నడుచుకోవాలి. సమయము మనము సద్వినియోగం చేసుకోవాలన్నమాట. ఈ భూమి పైన అందరికి కూడా దేవుడు ఒక సమయం అనేది ఏర్పరిచి ఉన్నాడు. పేదవారికి దరిద్రులకి, ధనవంతులకి, స్త్రీకి, పురుషునికి, నల్లవాడికి, తెల్లవాడికి దేవుడి భూమి పైన అందరికి కూడా ఒక సమయాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఈ భూమి పైన ఉన్నంతకాలం మీరు చూడండి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి అంటున్నాడు దేవుడు. ఏం చేయాలంట? వినియోగించుకోండి. నేను ఇచ్చినట్టు సమయాన్ని వినియోగించుకోండి అని చెప్తుంది దేవుని లేఖనం స్పష్టంగా. ఎందుకంటే దినములు చెడ్డవి అని చెబుతుంది. కాబట్టి మనము సమయాన్ని ఏం చేసుకోవాలంట? వినియోగించుకోండి. సమయాన్ని వ్యర్థం చేయకూడదు. పోయిన సమయం తిరిగి రాదు కాబట్టి సమయాన్ని వినియోగించుకోవాలని దేవుని లేఖనాలు స్పష్టంగా సెలవిస్తున్నాయన్నమాట. ఇప్పుడు దేవుడు మనకి చదువుకోవడానికి ఒక సమయం ఇచ్చాడు. చదవాల్సినటువంటి సమయంలో పిల్లలు జాగ్రత్తగా చదువుకోవాలి. ఉద్యోగం చేయాల్సినటువంటి సమయంలో మనము ఉద్యోగం చేసుకోవాలి. చదువుకున్న సమయంలో చదువుకోకుండా పిల్లలు ఫ్రెండ్స్, పార్కులు అక్కడెక్కడ తిరిగి సమయాన్ని వ్యర్థం చేసుకొని కాలేజీకి వెళ్తా అని చెప్పి అబద్ధం చెప్పి పార్కులను తిరుగుతుంటే నష్టపోయేది ఎవరు? మనమే. మీరే నష్టపోతారు. దేవుడిచ్చిన సమయాన్ని చదువుకోండి. మీరు చదువుకునే సమయంలో చదువుకోండి. ఉద్యోగం చేసే సమయంలో ఉద్యోగాలు చేయండి అని దేవుడు మనకి ఒక సమయాన్ని ఏర్పరిచి ఇచ్చాడు దేవుడు ఈ భూలోకంలో. ఉద్యోగం చేసే సమయంలో ఉద్యోగం చేయకుండా పార్కులు, పతనాలని, ఉద్యోగానికి వెళుతున్నానని సినిమాలు, శిఖర్లని తిరిగి కుటుంబంలో బాధ్యతలు నెరవేర్చకుండా, నువ్వు సక్రమంగా పనిచేస్తే కదా నెలసరి నీకు జీతం ఇచ్చేది. పనిచేసే సమయంలో పని చేయకుండా ఉంటే నీకు జీతాలు వస్తాయా? మరి కుటుంబాన్ని ఎలాగ పోషించుకుంటావు? కుటుంబంలో పిల్లలకు ఫీజు కట్టాలి, కుటుంబ బాడుగలు కట్టుకోవాలి, కుటుంబంలో పిల్లలకి భోజనాలన్నీ సమకూర్చాలి. ఎన్నో అక్కర్లు, అవసరాలు ఉంటాయి. అవన్నీ కూడా తీర్చగలిగిన బాధ్యత ఇంటి యజమానుడికి ఉంది. కాబట్టి సమయాన్ని నువ్వు ఈరోజు వ్యర్థం చేసుకుంటున్నావేమో. అటువంటి వారు ఎవరైనా ఉంటే దయచేసి మనిషి మార్చుకోవాలి. సమయాన్ని వినియోగించుకోండి. దేవుడిచ్చిన సమయం వల్ల తిరిగి రాదు పోయిన సమయం. కాబట్టి చదువుకునే సమయంలో యవనస్తులు, పిల్లలు జాగ్రత్తగా వినాలి. మీరు చదువుకోవాలి, చక్కగా కష్టపడి చదువుకోవాలి. సమయం వ్యర్థం చేసుకున్నావంటే జీవితంలో నువ్వు కష్టపడి పని చేయలేవు. ఇప్పుడు కష్టతరం, చెడ్డ దినములు కాబట్టి నువ్వు పని చేయలేవు. కాబట్టి నువ్వు చక్కగా చదువుకుంటే నీ భవిష్యత్తు బాగుంటుంది చదువుకునే సమయంలో. లేదు నేను 20 వయసు వచ్చిన తర్వాత చదువుకుంటానంటే నువ్వు అప్పుడు నీకు చదువు అబ్బుతుందా? అవ్వదు. అందుకనే చదువుకునే సమయంలో చదువుకోవాలి. పిల్లలకి అన్నము, భోజనము తల్లులు వండి పెట్టే సమయంలో భోజనం వండి పెట్టాలి.
వాళ్ళు నిద్రపోయిన తర్వాత భోజనం వండి లేపితే వాళ్ళు లేస్తారా? లేగవరు. వాళ్ళు ఆహారం తినకపోవడం ద్వారా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకనే మనము భోజనం చేసే సమయంలో భోజనం చేయాలి. భోజనం చేసే సమయంలో భోజనం చేయకుండా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, కడుపులో మరి అల్సర్లు ఇవన్నీ రావడం. ఎందుకంటే మనము సమయాన్ని వినియోగించుకోలే. ఈ సమయంలో మీరు భోజనం చేయండి 8-9 మధ్యలో అని దేవుడు మనకి సమయం ఇచ్చాడు. లంచ్ 12:30 గంటల లోపల లంచ్ చేయాలని దేవుడు సమయం ఇచ్చాడు. 3 గంటలు 4 గంటలు కొందరు చూడండి ఇంట్లో కుటుంబాలు నుండి 4 గంటలకు 5 గంటలకు చూస్తూ చేసుకుంటూ తింటారనమాట. అలాగ రావడం ద్వారా అనారోగ్యం వస్తుంది. దేవుని నామానికి దేవుని బిడ్డలు ప్రార్థిస్తున్నారు, మీకు ఎందుకు అనారోగ్యం వచ్చిందని. దేవునికి మరలా చెడ్డ పేరు వస్తుంది. జాగ్రత్త, సమయాన్ని వినియోగించుకోండి. మరలా చెప్తున్నాం దేవుని పేరట జాగ్రత్తగా చూసుకోవాలి. సమయము పోనీక సద్వినియోగం చేసుకొనొచ్చు. జ్ఞానుల వలె కాక మీరు చూడండి, అజ్ఞానుల కాక జ్ఞానులే నడుచుకోవాలి. హల్లెలూయా. చూడండి, నిద్రపోయే సమయంలో నిద్రపోవాలి. యవనస్తులు ఏం చేస్తారంటే రాత్రి అంతా టీవీలు చూసి ఉదయకాలంలో కాలేజీకి వెళ్ళే సమయంలో, పనికి వెళ్ళే సమయంలో నిద్రపోతూ ఉంటారనమాట. అలా చేయడం ద్వారా ఉద్యోగం నుంచి తీసేస్తారు. కాలేజీలో కంప్లైంట్ వస్తుంది. ఆబ్సెంట్ అయిపోవడం ద్వారా మార్కులు తగ్గిస్తారు వాళ్ళు. ఎంత ప్రాబ్లం వస్తుందో చూడండి. సమయాన్ని నువ్వు వినియోగపరచుకోకుంటే దేవుడిచ్చిన సమయాన్ని ఎంత ప్రాబ్లం వస్తుందో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇప్పుడు మీరు చూడండి, అజ్ఞానులు కాక జ్ఞానులను నడుచుకోమన్నాడు దేవుడు. మరి జ్ఞానులు అంటే మనకి ఏం జ్ఞాపకం వస్తుంది? మరి పోయిన డిసెంబర్ నెలంతా కూడా మనం క్రిస్మస్ గురించి చెప్పుకున్నాం కదా, జ్ఞానం గురించి. ఆ జ్ఞానులు ఒక గురి కలిగి ఉన్నారు. ఆ గురికి కలిగి వాళ్ళు ఏం గురి కలిగి ఉన్నారంటే ఒక గమ్యానికి చేరాలి. అంటే యేసు ప్రభు పుట్టినటువంటి ఆ గమ్యానికి చేరుకోవాలి. వాళ్ళు గురి అంతా కూడా ఎక్కడ ఉంది? యేసు ప్రభుని చూడాలనే గురి. వాళ్ళు ఒక నక్షత్రాన్ని చూసి ఆ నక్షత్రం చోట నడుచుకుంటూ 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 వెళ్ళి కరెక్ట్గా వాళ్ళు ఆ గమ్యాన్ని చేరుకున్నారు. ఆ గమ్యాన్ని చేరుకున్నారన్నమాట. వాళ్ళు ఎక్కడ చూశారు? తూర్పు, పడమర, దక్షిణం, ఉత్తరం చూసారా? ఇటు ఇటు పక్కన ఈ పక్కన చూసారా? పైన చూసారు వాళ్ళు. హల్లెలూయా. పైన చూసుకుంటూ వెళ్తున్నారు. పైన చూస్తే నువ్వు గమ్యాన్ని చేరుతావు. హల్లెలూయా. అందుకని దేవుని వాక్యం పైన ఉన్న వాటిని వెతకండి, కింద ఉన్న వాటిని కాదు. మనం కింద మరి చూసినామంటే భూలోకంలో మన పనులు చూసినామంటే ఇక్కడ మనము దేవుని సన్నిధిలో గమ్యానికి చేరలేవు. ఈరోజు మన గురి ఏంటి? ఇల్లు కట్టాలా, గొప్పవాడిని కావాలా, కారు తీయాలా, ఇంకా ఎంజాయ్ చేయాలా, బాగా మరి తినాలి అనేటువంటి గురి కలిగి ఉన్నావా? ఈరోజు చూడండి, ఆ జ్ఞానులు ఏం గురి కలిగి ఉన్నారు? గమ్యానికి చేరాలనే గురి కలిగి ఉన్నారు వాళ్ళు. గమ్యానికి చేరాలి. ఈరోజు మనము పరలోకం అనే గమ్యానికి చేరాలి. మన గురంతా కూడా దేవుని వైపు చూడాలన్నమాట. ఎబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో చెబుతుంది కదా, విశ్వాసమున కర్త అయిన దేవుణ్ణి మనం చూచుచు దాన్ని కొనసాగించే దేవుని వైపు మనం చూడాలి. తాత్కాలికమైనటువంటి ఈ భూలోకం వైపు మనం చూస్తే నష్టపోతాము, నరకానికి వెళ్ళిపోతాము. ఒక క్రైస్తవులుగా మనము పైన చూడాలి. జ్ఞానులు పైన చూశారనమాట. పైన నక్షత్రం చూసుకుంటూ గమ్యము, ఆ గురి వాళ్ళది ఏంటంటే ఆ గమ్యాన్ని చేరాలి. ఈరోజు పరలోకం అనే గమ్యం మన ఎదుటి ఉంది. నరకంలో పోకూడదు మనం యువక్రం కూడా. కాబట్టి మనము సమయాన్ని వినియోగించుకోవాలి. మనం దేవుని వైపు చూడాలి. పైన చూడాలి కానీ మనం కింద వాటిని మనం చూడకూడదు. హల్లెలూయా. కింద వాటిని అంటే భూలోకంలో అనేక శ్రమలు, కష్టాలు, నిందలు, అవమానాలు, ఆర్థిక ఇబ్బందులు అన్ని వస్తాయి. వాటిని తలంచుకోకుండా మనము మన గురంతా కూడా దేవుని వైపు, పరలోకం చేరాలి, దేవుని చూడాలి. దేవుని వైపు చూస్తే నీకు వెలుగు కలుగుతుంది. హల్లెలూయా. నీ కుటుంబం అంతా వెలుగుమయంగా ఉంటుంది అనమాట. ఈరోజు దేవుని వైపు చూడాలి. సమయం మీరు మరి వ్యర్థం చేసుకుంటున్నావా? ఈరోజు సహోదరి విను, చక్కగా సమయాన్ని వినియోగపరచుకో. చదవాల్సిన సమయంలో చదువు, ఉద్యోగం చేయాల్సిన సమయంలో ఉద్యోగం చేయి, బాధ్యతలు కుటుంబాలు నెరవేర్చిన సమయంలో కుటుంబ బాధ్యతలు నెరవేర్చు. చక్కగా చూసుకోవాలి. మన జ్ఞానాలను మనం చూసి నేర్చుకోవాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వీడియో చూస్తున్న మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన నామని బట్టి మేము స్తుతిస్తున్నామయ్యా. ఇంత చక్కని మాటలు ప్రభు ఉదయ కాలంలో యేసయ్యా మరి ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5:15 దినములు చెడ్డవు గనక మీరు సమయమును పోనీక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానులే కాక జ్ఞానులు నడుచుకోమన్నావు తండ్రి. నిజంగా ప్రభా ఎంత అర్థవంతమైన మాటలు ప్రభా. జ్ఞానంలోనే మేము ఉండాలి ప్రభా. పైన వాటినే చూడాలి మేము స్వామి. ప్రభా
ఎవరైనా మరి నాయన భూలోకంలో లోకానుసారం నడుచుకునే వారు ఉంటే వాళ్ళని దయచేసి క్షమించి వాళ్ళు పరలోకం వైపు పైన చూడడానికి సహాయం చేయండి. సమయాన్ని వ్యర్థం చేసుకుంటూ అయానైనా ఈ లోకాన్ని బాధ్యత నెరవేర్చకుండా, చదవాల్సిన సమయంలో చదువుకోకుండా, ఉద్యోగం చేయాల్సిన ఉద్యోగంలో చేయకుండా నాయన ప్రభువా సమయాన్ని వ్యర్థపరచుకుంటూ కుటుంబంలో నాయన కలతలు వాటిని రేపుకుంటున్నారేమో దయచేసి నాయన సమయాన్ని వినియోగించుకొని చక్కగా వాళ్ళు ఏ పని ఎప్పుడు చేయాలనో ఉన్నారు నాయన జ్ఞానవంతంగా వాళ్ళు తెలుసుకోవడానికి కృప చూపించమని, సంఘంలో నాయన ఎవరైతే సమస్యలు ఉన్నారో వాళ్ళందరికీ విడుదల తెచ్చేయండి. ఉద్యోగం వారికి ఉద్యోగం తెచ్చేయండి. వివాహం కాని వారికి వివాహం తెచ్చేయండి. గర్భం వారికి గర్భఫలం తెచ్చేయండి. ప్రభా రోగులందరినీ స్వస్థపరచండి. కుటుంబంలో సమాధానం ఐక్యత తెచ్చేయమని, కృప చూపించమని, సమయాన్ని మేము వినియోగించుకోవడానికి నాయన కృప చూపించమని సమస్త ఘనత మహిమ ప్రభావం మీకు చెల్లిస్తూ యేసు క్రీస్తు జీవం కలిగిన నామములో అయ్యా ప్రార్థన అడిగి వేడుకొని పొంది ఉన్నాం పరలోకపు తండ్రి. ఆమేన్.